అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఈరోజు ప్రయాణం వచ్చేసి తొన్ని నుంచి కత్తిపూడి వరకు అయితే జరుగుతుంది. ఎందుకని అంటే మీకు చూడగా మీకు ఇక్కడ నుంచి అయితే కరెక్ట్గా ఒక 27 కిలోమీటర్లు అయితే వస్తుంది కత్తిపూడికి. నేను తుని హైవేలో ఎండాకాలం అప్పుడే అయితే వచ్చేస్తుంది, చాలా తీవ్రంగా వేసేస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకెళ్ళండి మర్చిపోకుండా. పోలవరం ప్రాజెక్ట్ కాలువ కోసం అయితే కొత్త రోడ్డుని అయితే నిర్మించారు. అది ఓపెనింగ్ కూడా అయిపోయింది అనుకుంటా, అందుకే ఇలా ఉంది. వాహనాలు తగిలిపోతున్నాయి. మన తొన్ని నుంచి కత్తిపూడి వెళ్ళేంత వరకు బంకులే ఉండే కాదు, కానీ మనం వెళ్ళే వేలో అయితే గౌరీ కోనేరు దాటంగానే ఒక బంకుని అయితే కట్టారు. ఇంకా ఓపెన్ చేయలేదులో ఉంది, త్వరలో అయితే ఓపెన్ చేసేస్తారు. మరియు ఇది ఎర్ర కోనేరు, ఇక్కడ కూడా ఒక బంకుని అయితే కట్టేశారు. ఇది కూడా ఓపెన్ చేయలేదు, ఇది కూడా త్వరలో ఓపెన్ అయితే చేస్తారు. మొత్తం అన్నీ పూర్తయిపోయినట్లే. కొండనైతే శుభ్రంగా తవ్వేసి ఇంకా అన్నవరం 8 కిలోమీటర్లు అయితే ఉంది. ఎండ అయితే మహా తీవ్రంగా ఉంది ఈరోజు అయితే. మామూలుగా ఇది తేటగుంట దత్తుడు రెస్టారెంట్ తేటగుంటకి మరియు అన్నవరానికి మధ్యలో అయితే ఇంకొక పాయింట్ అయితే మనకి ఎదురయ్యింది. ఇదైతే 1 ఫుడ్ కోర్టు. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కుడివైపుకి వెళ్ళిపోతే అన్నవరం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ ఆలయం అయితే సత్యదేవుని నమూనా ఆలయం, మనం వెళ్ళే వేలోనే ఉంటుంది. సత్యనారాయణ స్వామి ప్రధాన ఆలయం కనిపించేది. ఇది అటు సైడ్ మన రైట్లో ఉంటుంది నమూనా ఆలయం. ఇది కొండ మీదకి వెళ్ళలేని భక్తులకైతే ఇటు సైడ్ అటు సైడ్ అయితే దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన ప్రసాదం మరియు ఇతర వస్తువులు అయితే అక్కడ అమ్ముతారు. ఇదైతే 3వ పాయింట్ పోలవరం ప్రాజెక్టు కాలకు సంబంధించింది. మనం ఇప్పటికైతే తొన్ని నుంచి ఇక్కడికైతే 3 పాయింట్లు అయితే చూసాము. కాలు వెళ్ళేది 3 చోట్ల అయితే కత్తిపూడికి దగ్గరగా వచ్చేసాము. కత్తిపూడి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కుడిపక్క వెళ్ళిపోతే కాకినాడ వెళ్ళిపోతాం, స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ ఫ్లైఓవర్ అయితే చాలా పెద్దదిగా కట్టవలసిందంట, కానీ ప్లేస్ అయితే లేదని చెప్పేసి చిన్నగా ఏర్పాటు. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్కి కట్ అయిపోవాలి. ఎండవాళ్ళు అనుకుంటాను, జనాలు అయితే రోడ్ల మీద పెద్దగా కనిపించలేదు, అక్కడక్కడ అయితే ఉన్నారు, అందుకే వెళ్ళిపోతున్నాను ఫాస్ట్గానే. ఇక్కడ నుంచి కుడిపక్కకి వెళ్ళిపోవాలి బ్రిడ్జ్ కింద నుంచి. మనకి జస్ట్ లెఫ్ట్లోనే ఉంటుంది మనం వెళ్ళే ప్లేసు. హోటల్లోకి అయితే వచ్చేసాను. ఈరోజైతే అంత పెద్ద క్రౌడ్ అయితే లేదు, ఏసీ మొత్తం ఖాళీగా ఉంది. నాన్ ఏసీలో అయితే ఫుల్ జనం ఉన్నారు. ఆర్డర్ అయితే చెప్పాను. వీళ్ళు ఇచ్చే చేపకి మరియు రేటుకి అయితే కనీసం సంబంధమే లేదు. ఎందుకంటే ఒక్కొక్క మొక్క వచ్చి 250 రూపాయలట. ఎంతవరకు న్యాయమే మీరు చెప్పండి? రుచి అంటారా? కనీసం అంటే కనీసం కూడా లేదు. ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళు అయితే పర్లేదు, ఏదో తినేసాంలే అని తింటారు, కానీ ఎప్పుడూ తినేవాళ్ళు అయితే కనీసం తినరు. ఇలాంటివి ఎంత బాగున్నాయని ఎందుకు చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బాగుందని చెప్పండి. అంజురం అయినా చందువైనా ఇంత రేట్ అయితే కరెక్ట్ అయితే కాదు. ఏది ఏమైనా ఉన్నట్లు చెప్పడమే నా బాధ్యత. బాగుంటే బాగుందంటాను, లేకుంటే లేదని అంటాను. ఇంకా మంచి కంటెంట్లు మీకు అందిస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.